గారి గురించి చెప్పాలంటే ఆయన మంచి లిరిసిస్ట్, నేను చెప్పేదే ఉంది కానీ ఆయన ఈ సాంగ్ లో మరణంలోనూ మళ్ళీ పుట్టానుగా అని చెప్పి లిరిక్ రాశారు. అది మీకు సినిమా చూసిన తర్వాత లిరిక్ వాల్యూ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు కథ మొత్తం ఒక డైలాగ్ లో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శేఖర్ చంద్ర గారు సార్, మీరే మా సూపర్ స్టార్ సార్. ఇదే మాట నేను ప్రతిసారి అంటాను కలిసినప్పుడు, మీరే మా సూపర్ స్టార్ సార్. మేమందరం కొత్త వాళ్ళమే, మేమెవరో మీకు తెలియదు, బట్ మాకు మీ అందరికి తెలిసింది శేఖర్ చంద్ర గారు ఒకటే. ఆయన నాకు నచ్చేది ఆయన విషయంలో ఏంటంటే, ఆయన పెద్దోళ్ళు వచ్చినా ఒకేలా మాట్లాడతారు, చిన్నోళ్ళు వచ్చినా ఒకేలా మాట్లాడతారు. ఇప్పుడు వరకు మేము చాలా సార్లు కలిసాము, సరదాగా మాట్లాడుకుంటాం, జోకులు వేసుకుంటాము. ఆయన ఏ రోజు కూడా కుమార్ అని కూడా పిలవడు, కుమార్ గారు అని అంటాడు. అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. అది నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ. గోపినాథ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సమ్మత్వ సినిమా నాకు చాలా ఇష్టం. ఆల్ ది బెస్ట్ ఫర్ లవ్ జాతర. కుమ్మేమి శ్వేత సాలూరు, శ్వేత లక్ష్మణ్, విజయనగరం అమ్మాయి, చాలా బాగా చేసింది. నిజంగా నేను ఇప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్ ఒక 30 షార్ట్ ఫిల్మ్స్ చేసుంటాను, కానీ నేను చేసిన బెస్ట్ యాక్టర్స్ తన వల్ల నేను ఎంత బాగా చేయగలిగాను, అదైతే నిజం. భారతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. భారతి గారు, నేను అర్రమన్స్ అనే వెబ్ సిరీస్ లో మా మదర్ క్యారెక్టర్ చేసింది. అప్పటి నుంచి నాకు బాగా అభిమానం అంటే, అందుకని పిలిచి మరీ క్యారెక్టర్ ఇచ్చాను. థ్యాంక్స్ అండి ఇచ్చినందుకు. అప్పాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలవగానే ఎంత బిజీగా ఉన్నా వచ్చి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిశాంత్ గురించి చెప్తే నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే మా రిలేషన్ గురించి, ఫస్ట్ మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం 2018 లో, షణముఖ యుగమే అని. తర్వాత ఒక వెబ్ సిరీస్ చేసాం అర్రేమాన్స్ అని. తర్వాత ఇద్దరం కలిసి డెబ్యూ చేసాం. ఇంకా మీరే అర్థం చేసుకోండి అది ఎంత మంచి ఫ్రెండ్షిప్ అనేది. ఈజ్ ద బెస్ట్ అంతే. నాకు ఒక డెబ్యూకి బెస్ట్ డైరెక్టర్ దొరికాడు అంతే. లాస్ట్ మా తేజన్న, మామూలుగా ప్రొడ్యూసర్ కి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆయనకి ఇలాంటి లక్షణాలు ఏమి లేవు అసలు. ప్రొడ్యూసర్ అనిపించుకునే లక్షణాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఏం చేయాలి, డబ్బులు పెట్టినప్పుడు ఇదో ఇంత పెట్టాను, ఎంత రావాలి, పోనీ నా డబ్బులు నాకు రిటర్న్ రావాలి అన్నది. కానీ ఆయన ఏమన్నాడు, ఫస్ట్ రోజు ఇంకా గుర్తుంది, కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే అన్నాడు, మీరు ఏం పట్టించుకోవద్దు, ఈ సినిమాతో నువ్వు నిశాంత్ ఇండస్ట్రీలో సెట్ అయిపోవాలి, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకూడదు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అది మీరు నిలబెట్టుకోండి అన్నాడు. అన్న నేను చెప్తున్నాను, మేమిద్దరమే కాదు, పనిచేసిన వాళ్ళందరూ సెట్ అవుతారు, సుమైరా స్టూడియోస్ కూడా సెట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. థ్యాంక్ యూ.